ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఆదివారం మాఘశుద్ధ ఏదైతే సప్తమి భాను సప్తమిగా చెప్పొచ్చు. ఈ సప్తమిని పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే సూర్యునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. మనం ఎక్కడ చూసినా అరసవెల్లి శ్రీకాకుళంలో వచ్చిన ఏ రోడ్డు చూసినా కూడా భక్తజన సంద్రంతో నిండిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే అర్ధరాత్రి నుంచి కూడా వీరంతా కూడా స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకునేందుకు, క్షీరాభిషేకం చేసుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. మనం ప్రధాన ఏదైతే రహదారి పైన చూడొచ్చు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే అధికార యంత్రాంగం ఇంత క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అయినప్పటికీ కూడా ఈ క్రౌడ్ ని మేనేజ్ చేయడంలో కొంత మనం చూడొచ్చు గందరగోళం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఏదైతే క్రౌడ్ ఎక్కువగా వచ్చేసింది, 1,00,000కు పైగా ఇప్పటి వరకు ఉదయం సరికే వచ్చారు ఆ భక్తులు అని ఒక అంచనాగా పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇటు 100 రూపాయలు, 300 రూపాయలు డోనర్ పాసులతో పాటు వివిఐపీ లైన్లు, ఉచిత దర్శనాలు కూడా పెద్దపీట వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చాలా మంది భక్తులు ఇంకా తమ ఏదైతే ఇష్టమైనటువంటి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఏదైతే రోడ్లు, ఈ క్యూ లైన్లు మనకి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో డోనర్, ఆ లైన్ డోనర్ తో పాటు ఇక్కడ నుంచి ఏదైతే 500 రూపాయల లైన్, 2 లైన్లు కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. దీంతో పాటు విఐపీ లైన్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఈ 3 లైన్లు ఒకసారి కలిసి వెళ్ళేటటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తులతో రద్దీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్ లో చాలా మంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎంతసేపటి నుంచి ఉన్నారు, ఎలా ఉంది, ఏంటమ్మ పరిస్థితి? తెల్లారుజాము 4 గంటల నుంచి వచ్చినామండి. మాకు లైన్లు ముసలి నడవలేక అక్కడ ఆఫ్ చేస్తే చాలా ఇబ్బంది పడ్డామండి. మేము లైన్లో 500 టికెట్ తీసుకొని కూడా చాలా ఇబ్బంది పడ్డాము. చాలా రష్గా ఉంది. ముసలి వాళ్ళు, మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున స్వామి వారికి నిజరూప దర్శనం, ముఖ్యంగా నిజరూపం అంటే ఈ ఏదైతే ఇది మనం చూడొచ్చు. భక్తులు చాలా సేపు నుంచి ఉన్నాం, అంటే మేనేజ్మెంట్ అంతా ఫుల్ ఫెయిల్యూర్. లేదు, మేము క్షీరాభిషేకం టికెట్ తీసాం 500, నా 4:30కి వచ్చాం. అక్కడ మొత్తం రోడ్ దగ్గర ఆపేశారు అరగంట పైన. అంటే రద్దీగా ఉంది క్రౌడ్ కాబట్టి. క్రౌడ్ అని కాదు, మేనేజ్మెంట్ బాగాలేదు. గత సంవత్సరం బాగుండేది, కొంచెం యావరేజ్. ఈ సంవత్సరం ఫుల్ ఫెయిల్యూర్, ఫ్లాప్. మనం చూడొచ్చు ఏదైతే ఇక్కడ విఐపి పాసులు కూడా బయటికి ఎక్కువగా వెళ్ళాయి అనేటటువంటి ఆ విషయం కూడా చాలా మంది చెబుతున్నారు. కొంత తోపులాట జరుగుతుంది, ఎక్కడికక్కడ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని అయితే చెబుతున్నారు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఎవరికి చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. అందరూ కూడా విఐపి లైన్ లో వెళ్ళాలి, లేదా త్వరగా దర్శనం ముగించుకోవాలనే దీనిలోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే దీనిపైన రథసప్తమి ఉత్సవాల పైన ఎక్కువగా ప్రచారం కూడా జరిగింది. 7 రోజులు ఉత్సవాలు జరిగాయి. 7 రోజులు ఉత్సవాలు జరగడం ఎక్కువగా దీనిపైన అనేక రకాలుగా ప్లాట్ఫామ్స్ లో ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం తోడవడం, ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున ఈ భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహం పెద్ద ఎత్తున కనిపించేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరికి వారు ముందు వెళ్ళాలనేటటువంటి దీంతోనే తోపులాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఈ ఏదైతే శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి పుణ్యక్షేత్రానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. సాక్షాత్తు ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం, అనాదిగా సనాతన
కాలం నుంచి ఈ ఆలయానికి అనేక ప్రాశస్యం ఉండడంతో ఈ ఆలయంలోనికి ఏదైతే మాఘశుద్ధ సప్తమి ఆదివారం రోజు కావడంతో దర్శించుకుంటే ఏదైతే పునర్జన్మ ఉండదు అనేటటువంటి ఒక ఏదైతే భక్తుల తాలూకు నమ్మకం, ఆ నమ్మకంతోనే వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఈ నిజరూప దర్శనం చేసేందుకు లక్షలాదిగా ఈ ఆలయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది.